గంట చలి అంట, చలి మంట కాసుకుంటుంది. వృద్ధ బాలిక, అందుకే చలి. ఏం పని అందరికీ చలి రాదు, పని చేసే వాళ్ళకి చలి రాదు, పని చేయని వాళ్ళకే చలి వస్తుంది. కరెక్ట్ కదా? కట్టప్ప, మా కట్టప్ప. నువ్వు కట్టప్ప, ఏమే మంచి పేరు. వెన్నుపోటు పడుస్తుంది ఆయన, వెన్నుపోటు పడవడు. ఇంక ఈ రోజుకి అయిపోయిందిలే, ఇంక రేపు నుంచి చలి ఉండదు, వస్తాడు పొగలు కప్పుకుంటా. రేపు శివరాత్రి కాబట్టి, ఇంక శివరాత్రి వరకే కదా చలి ఉండేది, అందుకని శివరాత్రికి అయిపోతుంది కదా చలి గిలి అంతా అయిపోతుంది. రేపే శివరాత్రికి శివ శివ అంటుందంట చలి, శివ శివ అంతా పోతుంది. నీకుంటుంది, పొద్దున్న లేసి పని చేస్తే చలి ఉండదు. మేము పొద్దున్న లేసి పని చేసుకొని వస్తాము, ఆమె పొద్దున్న లేసి నిద్ర లేసి వస్తుంది, అందుకని చలి ఉంటుంది. చలి మంటలోకి పోదాం రండి మేడం అంట, చలి మంటలోకి పోవాలంట, చలి కాసుకోకూడదు. ఇది ఆమె చేసే పని. ఎట్ట వీళ్ళతో ఆగుతున్నా నేను కాబట్టి ఆగుతున్నా, ఇంకొకరైతే ఆగను కూడా ఆగలేరు. ఎంతటి భరించేవాడే ఫ్రెండ్ అంటే. నిద్ర లేసింది బండి ఎత్తుకుని వస్తావుడా మేడం, నిద్ర లేసింది బండి ఎత్తుకుని వచ్చి మనం ఊపిరిచేస్తాం. అయ్యా సక్కదనమా, నీ సక్కదనం పాడుగాను. పొద్దున్న 4 లేసి పనంతా చేసుకొని పట్టాలు కూడా తుడిసి వస్తున్నా. నీ అమ్మ నిద్ర లేసి బండి తీసుకొని వచ్చేస్తున్నా అంట, స్నానం చేసింది కూడా కనిపిరా. అయ్యో కట్టప్ప, ఎట్టుంటది జనాలతోటి. వద్దులేండి, మనకెందుకు తలకాయ, మన మైండ్ పాడైపోతుంది వీళ్ళతో చేరుకుంటే. బాయ్ బాయ్.